ఒక గొప్ప అది క్వాలిటీని మాకు తెలిసేలా చేశారు. ఇంకా మాకు తెలియని విషయాన్ని మీరు దగ్గరగా చూస్తారు నరసన్న గారిని. ఏదన్నా ఆ! ఒక విషయం చెప్పండి. మీకు చాలా కాలంగా అసోసియేషన్ ఉంది. మాకు ఇద్దరికి 20 ఏళ్లుగా పరిచయం ఉంది మేడం. హ్మ్. నేను మీకొక అద్భుతమైన విషయం చెప్పాలి నేను. హ్మ్. 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమంలో భాగంగా మేము నల్గొండ చౌరస్తాకు పోయినాం సిటీలో. ఓకే. ఆ సిటీలో మేము ధూమ్‌ధాం చేస్తున్నప్పుడు నర్సిరెడ్డి అన్నను ఆ వేదిక ఎక్కనీయలేదు ఎవరు. హ్మ్. ఆ రోజు నాకాయనను అందరూ ఇటువైపు ఉండి ఒక్కడు అక్కడ నిలబడి చూసి వెళ్ళిపోతే నాకు చాలా బాధ అనిపించింది మేడం ఆ రోజు. హ్మ్. ఇది నేను ఒక సందర్భంలో చిన్ని చరణ్ తమ్ముని స్టూడియోలో నరసన్న నాకు మళ్ళా రీకనెక్ట్ అయినప్పుడు ఈ విషయం చెప్పిన ఆయనకు. హ్మ్. హ్మ్. అన్న అప్పుడు నువ్వు ఒక్కనివే ఒంటరిగా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే చాలా బాధ అనిపించింది అన్న. ఈయనకి ఏ రోజు రాకపోతుందా అనుకున్నా ఆ రోజు. ఆ హ్మ్. రోజు అనుకున్నా. అందరూ వేదిక మీద ఉన్నారు. ఇతను ఒక్కడే వెళ్ళిపోతాడు. ఈయనకి ఏ రోజు రాకపోతుందా అనుకున్నా. హ్మ్. కానీ చిత్రంగా ఒక 20 ఏళ్ల తర్వాత ఎక్కడికొచ్చిందంటే మేడం, హ్మ్. ఆయన వాయిస్‌ని ఏఐ ఏసి వాడుకునే స్థితికి ఎదిగిండాయన. ఓహ్! వేదిక ఎక్కడానికి నిరాకరించిన వాళ్ళు గూడా ఆయన వస్తే బాగుండు, ఆయన ఈ పాట పాడితే బాగుండు అనే స్థితికి ఎదిగిండాయన. హ్మ్. ఎవరు పట్టించుకోని సమయం నుంచి, స్థితి నుంచి అందరూ ఇతనే కావాలని కోరుకునే స్థితికొచ్చిండాయన. చాలా చాలా మంచి విషయాన్ని షేర్ చేశారు మీరు.